ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి, అలాగే హిందూపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి బికే పార్థసారథి అన్న గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు వైసీపీకి ఒకటే అడుగుతున్నాం. మా కదిరి నియోజకవర్గంలో నేను రాష్ట్ర పరిస్థితుల గురించి చెప్పట్లేదు, ఒక కదిరి నియోజకవర్గ పరిస్థితులే చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడు, రేపు ఇంకొక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చి ఇంకొక వ్యక్తిని, కొత్త వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చారు. మీ ఇద్దరికి ఒక్కటే అడుగుతున్నాం, అయ్యా మీరు కదిరి నియోజకవర్గంలో కానీ, కదిరి టౌన్లో కానీ, కదిరి మండలాలలో కానీ, గ్రామాల్లో కానీ 1 కిలోమీటరు సిమెంట్ రోడ్డు అయినా వేశారా అని నేను అడుగుతున్నా. అలాగే ఈరోజు మనం చూసుకున్నట్లయితే మన కదిరి నుంచి రాయచోటి పోయే రోడ్డు, గాన్లపెంట, ఎన్పీకుంట మండలాల ప్రజలందరికీ తెలుసు. ఈరోజు రోడ్డు తవ్వేసి వదిలేశారు, ఎటువంటి రోడ్డు లేదు, దాని మీద యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. కాబట్టి సార్, మాజీ ముఖ్యమంత్రి సార్ చంద్రబాబు నాయుడు సార్ వచ్చేది మన గవర్నమెంటే. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, కదిరికి దాదాపు 1,00,000 జనాభా దాటి ఉంది. హిందూ శ్మశాన వాటిక లేదు. కాబట్టి హిందూ శ్మశాన వాటికకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ శ్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించాలని నేను కోరుతున్నా. అలాగే కదిరి నియోజకవర్గంలో 200 మంది పనిచేసే కార్మికులు పనిచేసే ఒక ఫ్యాక్టరీ కూడా లేదు. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, కదిరి నియోజకవర్గంలో చదువుకున్న యువత ఉంది. ఇక్కడి నుంచి బెంగళూరు, హైదరాబాదు వెళ్ళి వలస కార్మికులుగా అక్కడ ఉన్నారు. కాబట్టి ఇక్కడ పరిశ్రమలు స్థాపించాలని చెప్పేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చొరవ తీసుకొని కదిరిని అభివృద్ధి పరచాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి, బికే పార్థసారథి అన్న గారికి జనసేన పార్టీ తరఫున అహర్నిశలు శ్రమించి వారిద్దరి గెలుపు కోసం కృషి చేస్తామని మేము కదిరి జనసేన పార్టీ తరఫున మాట ఇస్తున్నాం. సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. సార్, సోదరుడు యువమోర్చా